హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పర్సెంటేజ్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు ఆల్మోస్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ చూసే ఉంటారు. సో మనకు ఒక్కొక్క క్వశ్చన్ టైప్స్లో అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఎలా చేయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదంటే 37/1/2% ఆఫ్ 240 ఉంది. ఓకేనా, ఫస్ట్ దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, నేనేం షార్ట్ ట్రిక్ ఏం చెప్పట్లేదు, నార్మల్గా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 75/2 వస్తుంది. ఇక్కడ పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్ అంటే మనం ఏమంటాం, 100తోని డివైడ్ చేయాలి. సో ఈ 75 100ని డివైడ్ అన్నా చేయండి, లేకపోతే ఈ 2ని 100ని ఇంటూ అన్న చేయాలి. సో నేను ఇంటూ చేస్తున్నాను. ఓకేనా, 75/200 వస్తుంది. ఓకేనా, 75/200. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఈ 75 ఈ 200ని మనం కట్టింగ్ చేస్తే 3/8 వస్తుంది. వచ్చిన ఈ 3/8ని ఆఫ్ 240, ఆఫ్ అంటే ఏంటిది, ఇంటూ 240. సో ఈ 3ని 240ని ఇంటూ అన్న చేయాలి, లేకపోతే ఈ 8ని 240ని డివైడ్ అన్న చేయాలి. డివైడ్ చేస్తున్నా. 8 1 8 3 24, ఇక్కడ 0 3 30, ఎంత వస్తుంది, 90. మన ఆన్సర్ వచ్చేసి 90. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, 6/1/4% ఆఫ్ 320 ఉంది. సేమ్ దీనిలాగానే సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్ చేయాలి. 6 4 ఎంత వస్తుంది, 24 + 1 25/4. ఓకేనా, పర్సంటేజ్ ఉందంటే మనం ఏం చేయాలి, డివైడెడ్ బై 100. సో 25/400 చేస్తున్నాను నేను. ఓకేనా, 5 టేబుల్, 5 5 25, 5 8 40. ఓకేనా, 5 1 5 టేబుల్లా 8 ఎప్పుడు వస్తుంది, 5 1 5, 5 6 30. ఓకేనా, ఇప్పుడు మనకి ఎంత ఉంది, 1/16 వచ్చింది. 1/16 ఇంటూ 320, ఆఫ్ ఉంది కాబట్టి. సో దీన్ని ఇంటూ అన్న చేయాలి, లేకపోతే దీన్ని డివైడ్ అన్న చేయాలి. ఓకేనా, డివైడ్ 16 1 16, టేబుల్లో 32 వస్తుందా, 16 2 32, 0. ఓకేనా, సో మన ఆన్సర్ ఎంత, 20. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, 18 3/4 ½ 160 అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కదా, దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ చెప్పే వీడియో చూస్తున్న అందరికి ఏమనిపిస్తుంది అంటే, నేను చాలా లాంగ్ ప్రాసెస్ చెప్తున్నా అనిపిస్తుంది. లాంగ్ ప్రాసెస్ కాదు, యాక్చువల్గా ఇప్పుడు మనకు ఆర్థమెటిక్లో చూస్తే ఇవేంటిది, పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నిట్లో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, పర్సంటేజ్లు వస్తాయి, మల్టిప్లికేషన్స్ వస్తాయి. మనం అన్నీ నేర్చుకునేవి ఇవే ఉంటాయి, ఇందులో షార్ట్ ట్రిక్స్ అనేవి ఏముండే. సో మీరు ఒకటేలాగా నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఎందులో అయినా యూజ్ అవుతుంది. ఇవే పర్సంటేజ్ మనకి చాలా వరకు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. పర్సంటేజ్లో వచ్చినాయి సేమ్ డిస్కౌంట్లో వచ్చినాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో చాలా వరకు క్వశ్చన్స్ సిమిలర్గా ఉంటాయి. కానీ అక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పర్సంటేజ్లో అడుగుతారు, అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అని అంటారు. డిస్కౌంట్లో వచ్చేసరికి అక్కడ నేమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ సిమిలర్గా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే, మ్యాక్సిమం అన్నీ ఒకలాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క ఫార్ములా, ఒక్కొక్కటి అట్లా అయితే మీరు అన్నీ గుర్తుపెట్టుకోలేరు, మీరు మర్చిపోతారు. సో ఒకటేలాగా నేర్చుకోండి. నేను పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఈ 3 చాప్టర్స్ ఒకటేలాగా నేర్చుకున్నా. సో నేను ఇదే విధానంలో నేర్చుకున్నాను, ఎందుకంటే ఎలాంటి షార్ట్ ట్రిక్స్ కాదు. ఇప్పుడు మనకి అదే మీకు టేబుల్స్, క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా వచ్చాయనుకోండి, ఇది మీరు 1 మినిట్లో చేయగలుగుతారు. ఎందుకంటే మీకు అన్నీ వస్తే, మీకు టేబుల్స్ అవేవి రాకుండా మీరు షార్ట్ ట్రిక్ అంటే కష్టం. ఓకేనా, సో మీరు టేబుల్స్ అన్ని బేసిక్ థింగ్స్ అన్నీ మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఇలాంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎలాంటివి ఇచ్చినా మీరు 1 మినిట్ లోపల చేసేస్తారు. ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంటూ ఇక్కడ ప్లస్. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చిన్న చిన్న దానికి కూడా మనకు 1 అవర్ 2 అవర్ పడుతుంది చేయనీకి. కానీ మీరు ప్రాక్టీస్ చేస్తా అంటే మీరు ఎంత లోపల సాల్వ్ చేస్తారు అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఇది 75/4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100, 75/400. సో దీన్ని మీరు ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో డివైడ్ అంటే మనకు ఎంత వస్తుంది, ఓకేనా, 5 1 5, ఇంకా మిగిలిన ఎంత 2 మిగులుతుంది, 5 5 25, 5 8
40, 5 3s 15, 5 1s 5, 3 మిగులుతాయి, 5 6 30. ఓకేనా, 3/16. నేను ఎందుకు ఇలా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానంటే అందరికీ అన్నీ రావు కదా, కొంతమంది ఇప్పుడే స్టార్ట్ పెడతారు, కొంతమంది ఎప్పటి నుండో నేర్చుకున్న వాళ్ళకి అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడే స్టార్ట్ పెట్టిన వాళ్ళకి అక్కడ చిన్న చిన్న స్టెప్స్ కూడా రావు, అది ఎలా వచ్చింది అనేది. ఎందుకంటే నేను అక్కడ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో డీటెయిల్గా పెడుతున్నా. కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో మీరు అన్ని స్టెప్స్ చెప్తున్నారని అన్నారని చెప్పి కొన్ని వీడియోస్లో పెట్టలేదు. సో కొంతమందికి అర్థం కావాలి. ఒక వీడియో మీద కామెంట్ చేయమని చెప్తే చాలా వరకు ఒక 5 to 6 మెంబర్స్ కామెంట్ చేశారు క్యాలిక్యులేషన్ చెప్పమని. సో నాకు అప్పుడు అర్థమైంది బేసిక్ కూడా కొంతమందికి రాదు అనేసి. సో నేను అప్పుడే ఫిక్స్ అయినా అన్ని క్యాలిక్యులేషన్స్ చెప్పాలి అనేది. ఓకేనా, ఇంటూ 160. సేమ్ ఈ 3ని ఈ 160ని మీరు ఇంటూ అన్న చేయాలి, లేకపోతే ఇవి రెండింటిని డివైడ్ అయినా చేయాలి. 16 1s 16 1s 10, 3 10s 30. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసి 30. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.